ఒక నది ఒడ్డున ఒక చెట్టు మీద ఒక పిచ్చుకల జంట నివాసం ఉంటుంది. ఆ 2 పిచ్చుకలు తన గుడ్ల నుంచి ఎప్పుడు పిల్లలు బయటకు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆ పిచ్చుకలు గద్దల నుంచి, కాకుల నుంచి గుడ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. ఆ గుడ్లను చూసుకుంటూ ఆ 2 పక్షులు చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. ఒకరోజు ఆ 2 పక్షులు మేత తినడానికని బయటకు వెళ్ళాయి. పక్కన ఉన్న చెట్టు పక్కన ఒక పాము నివసిస్తుంది. ఆ పాము ఆ పిచ్చుక గుడ్లను తినడానికి ఎప్పటి నుండో ఎదురుచూస్తుంది. కానీ ఆ 2 పిచ్చుకలు ఆ గుడ్లను వదిలి ఎక్కడికి వెళ్ళేవి కావు. అందుకని ఆ పాము ఆ గుడ్లను తినలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ 2 పిచ్చుకలు కలిసి బయటకు వెళ్ళాయి. ఇదే మంచి అవకాశం అనుకొని ఆ పాము ఆ 3 గుడ్లను తినేస్తుంది. ఏమీ తెలియనట్లుగా మళ్ళీ ఆ పాము తన నివాసానికి వెళ్ళిపోతుంది. పాము అలా వెళ్ళిపోయాక 2 పిచ్చుకలు వాటి నివాసానికి వస్తాయి. గుడ్లు లేకపోవటంతో తల్లి పిచ్చుక బోరున ఏడుస్తుంది. గుడ్లేమయ్యాయో తెలియక ఆ 2 పిచ్చుకలు మదన పడతాయి. అలా కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఆడపిచ్చుక గుడ్లను పెడుతుంది. ఒకరోజు ఆ 2 పిచ్చుకలు ఆహారం కోసం బయటకు వెళ్తాయి. అదే అదనుగా చూసుకొని ఆ పాము మళ్ళీ గుడ్లను తినడానికి వస్తుంది. అది నెమ్మదిగా చెట్టెక్కి గుడ్లను మొత్తాన్ని తినేస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా చెట్టు దిగి నెమ్మదిగా తన నివాసానికి వెళ్ళిపోతుంది. ఆ నదికి కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఆ 2 పిచ్చుకలు వాలి తన గూడు వైపు చూస్తూ ఉన్నాయి. పాము తమ గుడ్లను తినడం చూసి ఆ పిచ్చుకలకి చాలా కోపం వస్తుంది. ఇక అవి 2 ఒక నిర్ణయం తీసుకున్నాయి. వాళ్ళ స్నేహితురాలైన గద్దకు చెప్పి ఆ పాము పీడ వదిలించాలని అనుకున్నాయి. ఇక ఆ రోజు నుంచి ఆ పిచ్చుకలు ఆ పాము మీదే దృష్టి పెట్టాయి. పాము ఏమి చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎటు తిరుగుతుంది అన్నీ గమనించాయి. గద్ద అయిన తమ స్నేహితురాల్ని అక్కడికి పిలిచాయి. ఆ గద్దకి ఆ పామును చూపించాయి. ఆ గద్ద ఆ పాముని నోటితో తీసుకుని వెళ్ళి చంపేసింది. ఆ రోజు నుంచి ఆ 2 పిచ్చుకలు చాలా సంతోషంగా గడిపాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.